Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Andhra Pradesh Junior Civil Judge exam which was conducted by the High Court of AP on 26 September 2021. Our question paper గురించి discussion start చేసుకుంటాం sir, right sir? So first we will start with what's a criminal procedure code, right? So what we are here discussing sir, Andhra Pradesh JCJ prelims exam question paper which was conducted by the High Court on 26 September 2021, right sir? Prelims question paper sir, mains అనుకోకండి, right sir? సో ఫస్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి సార్? 2, 4, 7, 8, 10, 16, 32, 76 ఓన్లీ 8 క్వశ్చన్స్ అడిగారు సార్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో. సో ఒకసారి ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్, రైట్ సార్? సో రిమెంబర్ దీస్ క్వశ్చన్స్ సార్, లెట్స్ టాకల్ దట్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2, రైట్ సార్? దిస్ ఈజ్ క్వశ్చన్ పేపర్ సార్, రైట్ సార్? క్వశ్చన్ నెంబర్ 2 దేని గురించి మాట్లాడుతుంది సార్ చూద్దాం సార్. విత్ రెఫరెన్స్ టు ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా కంప్లైంట్ మీన్స్ అని అడిగారు సార్. కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్ మేడ్ డాష్ ఇచ్చేసాడు ఇక్కడ. ఎనీ ఎలిగేషన్ మేడ్ తర్వాత ఏం రావాలి? ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్ with a view to his taking action under this code that some person, whether known or unknown, has committed an offense. రైట్ సార్? సి సార్, మీకు సిఆర్పిసి ప్రకారంగా తెలుసు సార్, కంప్లైంట్ అంటే ఏంటి సార్? ఏదైనా ఎలిగేషన్ ఈదర్ ఓరలీ కానీ లేకపోతే ఇన్ రైటింగ్లో కానీ విత్ అ వ్యూ ఏందని యాక్షన్ తీసుకుంటారని, ఈ కోడ్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారని ఏదైనా పర్సన్ కానీ ఏదైనా అఫెన్స్ గురించి మెజిస్ట్రేట్ గారికి చెప్పాలి సార్, రైట్? దిస్ ఈజ్ వాట్ ద కంప్లైంట్ మీన్స్. సో సింపుల్ సార్, చెప్తాను సార్ ఇంకోసారి క్లారిటీగా వినండి. కంప్లైంట్ అంటే ఏంటి సార్? సిఆర్పిసి ప్రకారంగా కంప్లైంట్ అంటే ఏదైనా ఓరలీ లేకపోతే రైటింగ్లో ఏదైనా అఫెన్స్ గురించి ఎవరికి ఇస్తున్నారు? కంప్లైంట్ మెజిస్ట్రేట్ గారికి ఇస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద కంప్లైంట్ సార్. సో ఈదర్ ఇట్ మే బీ ఇన్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్. సో ఒకసారి సిఆర్పిసి కూడా చూపించేస్తాను సార్ మీకు. ఇక్కడ చూడండి కంప్లైంట్ గురించి ఏం రాస్తుందో. అగైన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ సార్, ఐ విల్ ఓన్లీ రీడ్, ట్రై టు అండర్స్టాండ్, రైట్ సార్? కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్ మేడ్ orally or in writing to a magistrate with a view to his taking action under this code that some person, whether known or unknown, has committed an offense but does not include a police report. Hope I am clear with this. So complaint ante enti sir, తెలిసిపోయింది అనుకుంటున్నాను, రైట్ సార్? చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్ సార్, రైట్ సార్? ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేయండి సార్. వాట్ ఈస్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ సార్? With reference to the CRPC, select the correct pairing of section and the subject. అంటే సి సార్, సిఆర్పిసి ప్రకారంగా సెక్షన్ దానికి ఉన్న హెడ్డింగ్ని మ్యాచ్ చేసి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయమంటున్నారు. సో మై ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్ సార్? మీరు సెక్షన్ నెంబర్ 164కి వెళ్ళండి సార్, విచ్ టాక్స్ అబౌట్ రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. సో సెక్షన్ నెంబర్ 164 చాలా క్లియర్గా చెప్పేస్తుంది కదా సార్, వీ డోంట్ నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్స్, రైట్ సార్? సో ఇక్కడ చూడండి సెక్షన్ నెంబర్ 164 రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్, రైట్ సార్? ఈ అబ్బాయి ఏం రాస్తున్నాడు సార్? కన్ఫెషన్, నేను నేరం చేశానని కన్ఫెషన్ ఇస్తున్నాడు, రైట్? ట్రై టు రిమెంబర్ దిస్ ఇమేజ్, రైట్ సార్? సో సెక్షన్ నెంబర్ వాట్ టాక్స్ అబౌట్ దిస్ సార్? సెక్షన్ నెంబర్ 164 టాక్స్ అబౌట్ దిస్, రైట్ సార్? నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 7. ఒకసారి 7కి రండి సార్. ఓహో, సూపర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, కేస్ లా బేస్డ్ క్వశ్చన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 7 ఏం చెప్తుంది సార్? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అలౌడ్ గ్రాంట్ ఆఫ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ దిస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ టు అ ఉమెన్ ఎంగేజ్డ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంట సార్? సార్ క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ సార్. సుప్రీం కోర్ట్ ప్రకారంగా దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఏ కేసులో లివ్ ఇన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పారు అనేది క్వశ్చన్ సార్, రైట్ సార్? సో ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చన్మునియా వర్సెస్ వీరేందర్ కుమార్ సింగ్ కుష్వాహా. వెరీ 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 హాట్ టాపిక్ సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్. సార్ మనం కిడ్స్గా ఉన్నప్పుడైతే అసలు దీని గురించి వినని కూడా వినలేదు సార్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే అబ్బా మనకు ఒక బూతు, రైట్? పీపుల్ సే మెనీ థింగ్స్, బట్ నేను ఒక బూత్ లాగా భావించేవాడిని సార్.
But now these days this is very common, sir, because new generation is coming, right, sir? And you cannot stop new generation. They are very much fixed, sir. అబ్బాయి అమ్మాయి గురించి 100% క్లారిటీ ఉండాలి, దెన్ ఓన్లీ విల్ కమ్ టు అన్ రిలేషన్షిప్. మేము జస్ట్ ఒక మంగళసూత్రం కలిసేసి ఒక్కసారి చూసి మంగళసూత్రం కట్టించేసుకొని పెళ్ళాం కాము లేకపోతే మొగ్గుడు కామని చెప్తున్నారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది సార్, మనకెందుకు కానీ ఆ కాంట్రవర్సీ. ఈ ఈ ఈ కేసులో గురించి చూద్దాం సార్, రైట్ సార్. వెరీ వెరీ సూపర్ కేసులో సార్, మీరు కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కేసులో చన్మునియా వర్సెస్ వీరేందర్ కుమార్ కుష్వాహా, వీరేందర్ కుమార్ సింగ్ కుష్వాహా, బట్ కుష్వాహా గుర్తుపెట్టుకుని సార్ సరిపోతుంది, రైట్ సార్. సో ఇక్కడ ఒక కేసు సినారియో ఏంటంటే, దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ కాపీ సార్. ఓకే, దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ కాపీ. నేను ఒక రఫ్గా చెప్పేస్తాను సార్, వాట్ హ్యాపెండ్ వాట్ నాట్ హ్యాపెండ్. ఓకేనా, చూడండి సార్. ఫస్ట్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సార్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, రైట్ సార్. 2 brothers ఆర్ దేర్. ఓకే, ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితోటి పెద్ద బ్రదర్ది మ్యారేజ్ అయిపోయింది సార్, మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు కూడా పుట్టారు, 2 అమ్మాయిలు పుట్టారు మేడంకి. దాని తర్వాత హస్బెండ్ చనిపోయారు సార్, హస్బెండ్ది డెత్ అయిపోయింది. దెన్ దిస్ లేడీ గాట్ మ్యారీడ్ విత్ ద సెకండ్ బ్రదర్, బట్ నాట్ 100% రిచువల్స్ ఫాలో అయ్యి జరగలేదు సార్. వాళ్ళకి ఒక కస్టమైజ్డ్గా ఉంటుంది, ఓకే ఇవి దీని ప్రకారంగా అయిపోవాలనేసి దాని ప్రకారంగా అయిపోయింది కూడా. దెన్ లేటర్ పాయింట్ ఆఫ్ స్టేజ్ ఈ సెకండ్ బ్రదర్ ఉన్నాడు కదా సార్, ఎవరితో అయితే మ్యారేజ్ అయిందో, అంటే వాళ్ళ రిలీజియన్లో ఏంటంటే సార్, వాళ్ళ కాస్ట్లో ఏంటంటే బ్రదర్ కానీ చనిపోతే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మ్యారేజ్ చేపించేస్తారు సార్. ఇన్ అ వెరీ నార్మల్ రిచువల్స్ ప్రకారంగా చేపించేస్తారు సార్. కొట్టడం మొదలుపెట్టాడు సార్, ఫుల్ కొట్టాడు. కొన్ని సంవత్సరాలు ఉన్నారు, ఫుల్ కొట్టడం మొదలుపెట్టాడు. మేడం ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి సార్, మీరు అనుకోవచ్చు ఏం సార్ మ్యారేజ్ అయిపోయింది కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా అవుతుంది సార్? సార్ వెయిట్ హ్యావ్ సమ్ పేషెన్స్, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. మేడం కోర్టుకి ఎక్కారు సార్, నాకు మెయింటెనెన్స్ కావాలి, రైట్ సార్. ఈ పర్సన్ ఏం చెప్పాడంటే, మాకు మ్యారేజే కాలేదని చెప్పాడు. అంటే వాళ్ళ సైడ్ వకీల్ అనుకోండి సార్, వాళ్ళ సైడ్ వకీల్ చెప్పాడు మ్యారేజే కాలేదని సార్, ఎందుకంటే ప్రాపర్ రిచువల్స్ ఫాలో అవ్వలేదు కదా సార్. ఇక్కడ చూడండి సార్, మీకు ఇక్కడ పాయింట్ చూస్తే మీకు ఇక్కడ వాళ్ళ కస్టమ్స్ ప్రకారం చేశాడు, లోకల్ కస్టమ్స్ ఆఫ్ కథా అండ్ సింధూర్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంది, మనకు తాళి కట్టాలి, సప్తపది అవ్వాలి, అన్నీ అవ్వాలి. సో అసలు ఇది మ్యారేజే కాలేదని చెప్పేశారు. దాన్ని మేడం ఊరుకుంటారా? మేడం కూడా ఊరుకోలేదు సార్. మేడం కూడా కేసు వాదించారు గట్టిగా, అంటే వకీల్ని పెట్టుకుని వాదించారు సార్, గట్టిగా వాదించారు. దెన్ ద జడ్జెస్ గేవ్ దిస్ అనౌన్స్మెంట్ సార్, దిస్ జడ్జ్మెంట్ వెరీ క్లియర్లీ. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి. సో దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఇట్స్ లైక్ బ్లంట్ సార్, అంటే పెద్ద సైజ్ కేసు సార్ ఇది. అంటే ఈ కేసు నా దృష్టిలో ఏంటంటే ఒక న్యూ ఎరాకి దారి తీసినట్టు అయిపోయింది సార్ ఇది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ ఏంటి సార్? మ్యారేజ్ అయితే హస్బెండ్ వైఫ్కే మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ తీసుకొచ్చేసారు. సో మీరు కొంచెం స్టోరీ జూమ్ చేసుకొని చదువుకోండి సార్ ఒకసారి, యూ గెట్ టు నో అబౌట్ దిస్. అంటే బ్రదర్స్ ఉన్నారా, బ్రదర్స్ ఏ బ్రదర్ తోటి ఫస్ట్ మ్యారేజ్ జరిగింది, దాని తర్వాత సెకండ్ మ్యారేజ్ ఎందుకు జరిగింది, సెకండ్ మ్యారేజ్ని మళ్ళీ దాని తర్వాత ఇలా ఏ గ్రౌండ్స్ కింద వాళ్ళు డినై చేశారు, ఇవన్నీ కేస్ లాస్ ఉంటాయి సార్, యూ కెన్ సర్చ్ అవుట్. Therefore, women in live-in relationships are also entitled to all the reliefs given in the said act. ఇది క్లారిటీ చెప్పేశారు, మీరు చదివితే అర్థమవుతుంది సార్. బట్ దీనిలో డిఫరెంట్ యాక్ట్స్ తీసుకొచ్చేసారు సార్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చారు, హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. సి సార్, ఒక కేసు అయినప్పుడు డిఫరెంట్ యాక్ట్స్ క్లబ్ అవుతాయి సార్. ఒక్క యాక్ట్తోనే అయిపోతుందని గ్యారంటీ ఏం లేదు సార్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు ఇక్కడ, ఎందుకంటే మ్యారేజ్తో రిలేటెడ్, లివ్ ఇన్ రిలేషన్షిప్తో రిలేటెడ్, రైట్ సార్. డొమెస్టిక్ వైలెన్స్ తీసుకొచ్చారు, ఎందుకంటే మేడంని కొడుతున్నాడు, ఫుల్ కొడుతున్నాడు సార్, ఏసి తోముతున్నాడు, రైట్ సార్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు, ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా పోవాలి కదా ఇదంతా. సో దీస్ పుట్ టుగెదర్ 3 bare acts దీని మీద బేసిస్ అయిపోయాయి సార్. సో యూ రీడ్ దిస్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ, యూ విల్ ఈవెన్ ఎంజాయ్ ద కేస్ స్టడీ, రైట్ సార్. చలో, ఇక్కడ ఇంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పలేను సార్, మోర్ దెన్ ఎనఫ్, రైట్ సార్. లేకపోతే టైం పెరిగిపోతూ ఉంటుంది సార్, ట్రై టు అండర్స్టాండ్, రైట్ సార్. 7th క్వశ్చన్ కూడా అయిపోయింది సార్ మంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 8 సార్. చన్మునియా వర్సెస్ వీరేందర్ కుమార్ సింగ్ కుష్వాహా, గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ ఎవర్, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 8. అగైన్ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ సార్, సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ సార్, రైట్ సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 25A ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, a person shall be eligible to be appointed as what sir? Director of prosecution only if has been in practice as an advocate for dash years అని చెప్పేశారు సార్. క్వశ్చన్ మీరేంటి సార్ క్లారిటీగా మీరే అనుకోండి సార్, ఓకేనా. మీరే అడ్వకేట్, ఎందుకు సార్ నేనే అడ్వకేట్, రైట్ సార్. మహేష్, ఓకే.
మహేష్కి ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే he will be eligible as per section number 25A for the director of prosecution. క్వశ్చన్ చాలా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను సార్. నాకు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయితే ఓకేనా, నేను ఎలిజిబుల్ ఫర్ వాట్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి నేను ఎలిజిబుల్ టు బీ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చాలా ఇమేజెస్ పెట్టాను సార్, ట్రై టు అండర్స్టాండ్. సో ద ఆన్సర్ ఈజ్ నాట్ లెస్ దెన్ 10 years. రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా క్లారిటీ ఉంది, సెక్షన్లో చూపిస్తాను. Directorate of Prosecution. The state government may establish a director of prosecution consisting of a director of prosecution and as many deputy directors of prosecution as it thinks fit. ఇక్కడ మన ఆన్సర్ లేదు, సెకండ్ పాయింట్లో చూడండి. A person shall be eligible. A person shall be eligible. Let me highlight for you, sir. Okay. 1 second, sir. Let me zoom. Yeah. A person shall be eligible to be appointed as a director of prosecution or a deputy director of prosecution only if he has been in practice as an advocate for not less than 10 years. For not less than 10 years. Hope I am clear with this. Right, sir? Chala clear గా ఉందనుకుంటున్నాను. Next question, sir. What is next question, sir? 10th question. 10th question కి వచ్చేయండి, sir. A is accused of the theft of a gold ring at certain time and place as per section number 213 of the Code of Criminal Procedure Code 1973. ద చార్జ్ డాష్ అని పెట్టేశాడు సార్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్? ఏ నిందితుడు అక్యూజ్డ్ ఫర్ వాట్, ఫర్ థెఫ్ట్ ఆఫ్ అ గోల్డ్ రింగ్ అట్ అ సర్టన్ టైమ్ అండ్ ప్లేస్. రైట్ సార్, అర్థమైంది అనుకుంటాను. ఈ పర్సన్ ఏ అనుకోండి సార్, ఏ ఓకేనా. ఈ పర్సన్ ఏంటి సార్? నిందితుడు అంటే అక్యూజ్డ్ ఫర్ వాట్ సార్? ఫర్ థెఫ్ట్ ఆఫ్ అ గోల్డ్ రింగ్. రింగ్ ఇది రింగ్ అనుకోండి సార్. ఓకే రైట్ సార్, గోల్డ్ రింగ్ దొంగతనంకి ఉంది ఫర్ అట్ సర్టన్ టైమ్ అండ్ ప్లేస్. రైట్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 213 ప్రకారంగా, క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారంగా చార్జ్ అనేది ఉంది కదా సార్. ఇట్ నీడ్ నాట్ సెట్ అవుట్ ది మేనర్ ఇన్ విచ్ ద థెఫ్ట్ వాజ్ ఎఫెక్టెడ్. రైట్ సార్, నీడ్ నాట్ సెట్ అవుట్ ది మేనర్ ఇన్ విచ్ ద థెఫ్ట్ వాజ్ ఎఫెక్టెడ్. రైట్ సార్. సెక్షన్ నెంబర్ 213కి రండి సార్. సేమ్ చెప్పారు సార్ ఇక్కడ. ఏ పాయింట్ ఇలిస్ట్రేషన్లో ఏ పాయింట్ చూడండి సార్ మీరు. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ది థెఫ్ట్ ఆఫ్ అ సర్టెన్ ఆర్టికల్ అట్ సర్టెన్ టైమ్ అండ్ ప్లేస్. The charge need not set out the manner in which the theft was effected. Hope I am clear with this. 100% match. Illustration based question. Right sir? Sir, ikkada article అని చెప్పాడు, మన దానిలో రింగ్ అని చెప్పాడు, అంతే తేడా సార్. లేకపోతే కాపీ పేస్ట్ ఇలిస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్ సార్. రైట్ సార్. సింపుల్ పెట్టేశాను సార్. దొంగోడు ఫోటో కూడా పెట్టేశాను, సెక్షన్ కూడా పెట్టేశాను, మేనర్ కూడా పెట్టేశాను. హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద థింగ్స్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, వెరీ ఈజీ క్వశ్చన్. రైట్ సార్. 16th క్వశ్చన్కి వచ్చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్. విత్ రిఫరెన్స్ టు ద సెక్షన్ నెంబర్ 460 and 461 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఏ సెక్షన్స్తో రిలేటెడ్ సార్? 460 and 461 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ద ప్రొసీడింగ్ షెల్ బి వాయిడ్. The proceeding shall be void if the magistrate not being empowered by law does it. See sir, magistrate గారు ఉన్నారు సార్. he is not empowered by law. లాలో తనకి ఒక ఆప్షన్ లేదు అలాంటి ప్రొసీడింగ్స్ని కండక్ట్ చేయడానికి. చేస్తే అవి వాయిడ్ అయిపోతాయి. వీటిల్లో ఏ ఆప్షన్ అలా చేస్తే వాయిడ్ అయిపోతుంది అని అడుగుతున్నారు సార్. సింపుల్. సో సెక్షన్ నెంబర్ 461కి రండి సార్. 461లో ఏం చెప్పారు సార్? irregularities which vitiate proceedings. Right sir. G point చూడండి సార్. makes an order for maintenance. Last grant sir, his proceeding shall be void. Whose proceeding shall be void? Magistrate garu, because he is not empowered by law to do this. Hope I am clear with this. Right sir. ఇక్కడ చూడండి, makes an order of maintenance. C option is the right answer sir. Try to understand. No more explanation will be given here. Go to the classes for the clear explanation of this section. Right sir. అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 32 సార్. ప్లీజ్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 32 సార్. యా, అగైన్ వెరీ ఫేమస్ కేస్ లా సార్. డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అ లీడింగ్ కేస్ ఆన్ డాష్ వాట్ సార్. నాకు చిన్న క్వశ్చన్ సార్, జనరల్ క్వశ్చన్ సార్ అడుగుతున్నాను. డీకే బాసు అని అందరికీ తెలుసు సార్. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. డీకే బాసు అంటే ఏంటి సార్? పూర్తి పేరు తెలుసా ఎవరికైనా? డి అంటే తెలుసా కనీసం? డి అంటే దిలీప్ సార్. దిలీప్. రైట్ సార్. చూపిస్తాను సార్ కేసులో, ఒకసారి చూడండి సార్ మీరు. డీకే బాసు సార్ చూడండి. శ్రీ దిలీప్ కే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్.
ఒకసారి మీరు చూడండి సార్, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. డీకే బాసు కేస్ సార్ ఇది. ఓకే, డీకే బాసు కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దీనిలో అరెస్టెడ్ పర్సన్ ఉంటాడు కదా సార్, తన రైట్స్ గురించి మాట్లాడారు సార్. హూజ్ రైట్ సార్? అరెస్టెడ్ పర్సన్ రైట్స్. ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు సార్ ఇక్కడ చూడండి సార్, ఎన్ని ఇచ్చారో ప్రాపర్గా అన్నీ మెన్షన్ చేసేసారు ఇక్కడ. 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్, 5 పాయింట్, 6 పాయింట్, 7 పాయింట్, 8 పాయింట్, 9 పాయింట్, 10 పాయింట్, 11 పాయింట్, ఇన్ని పాయింట్స్ ఇచ్చారు సార్. అంటే ఎవరైనా పర్సన్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు, బీయింగ్ ఆ ఇన్స్పెక్టర్, హీ షుడ్ బీ ఇన్ యూనిఫామ్ సార్, బ్యాచ్ ఉండాలి ప్రాపర్గా. మఫ్టీలో వెళ్ళిపోయారు అనుకోండి సార్, వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? మీరు పోలీస్ ఆఫీసర్ కాదో తెలియదు కదా. పట్టుకున్న తర్వాత అక్యూజ్డ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసే రైట్ ఉండాలి, అడ్వకేట్ని కలిసే రైట్ ఉండాలి. రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. సో ఇదే సార్. సో రిమెంబర్ దిస్ సార్, డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సార్. ఓకేనా, ఒకసారి చూడండి సార్ దీనిలో ఏమి ఇచ్చారు. రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్. సో నేను మొత్తము రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ రైట్ సార్. సో డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నేను కొంచెం సినాప్సిస్ లాగా ఇక్కడ ఇచ్చేసాను సార్ అన్ని పాయింట్స్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దిస్, యా సారీ సార్, సార్ అన్నీ కనెక్టెడే ఉన్నాయి సార్. నా ఐఫోను, ఐప్యాడు, ల్యాప్టాప్, మ్యాక్ అన్నీ కనెక్టెడే ఉన్నాయి సార్. సో సమ్టైమ్స్ ప్లీజ్ ఇగ్నోర్ దిస్. రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ సార్, అరెస్టెడ్ మెమో, ఇన్స్పెక్షన్ మెమో, ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసేస్తాను సార్. ఇఫ్ యూ క్యాన్ సీ దిస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్. అదర్వైజ్ కేస్లో అన్ని జడ్జ్మెంట్ కాపీస్ ఆన్లైన్ దొరుకుతాయి సార్ మనకి ఈజీగా. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ సీ. దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ రిగార్డింగ్ దట్ రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, 32 కూడా అయిపోయింది సార్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 76th క్వశ్చన్ సార్. చాలా కిందికి వెళ్ళాలి సార్. ఓకే, 76th క్వశ్చన్కి వచ్చేయండి సార్ ఒకసారి. రైట్, అండర్ సెక్షన్ 105F of the Criminal Procedure Code 1973, the court may appoint dash to perform the function of an administrator of a seized or forfeited property. సార్ సెక్షన్ నెంబర్ 105F చూడండి సార్ ఒకసారి. దేని గురించి మాట్లాడుతుంది సార్? మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ ఆర్ ఫార్ఫిటెడ్ అండర్ దిస్ చాప్టర్. సార్ ఏదైనా ప్రాపర్టీ సీజ్ చేసేస్తారు, ఫోర్ఫిట్ చేసేస్తారు కదా సార్, దాని ఒక మేనేజ్మెంట్ ఎవరు చేయాలి, దానికి ఎవరు అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ అవుతారని ఈ సెక్షన్ మాట్లాడుతుంది సార్. రైట్ సార్, 1 సెకండ్ సారీ సార్, ఈ సెక్షన్ మాట్లాడుతుంది సార్. రైట్, సో ఎవరిని అపాయింట్ చేస్తారు సార్? సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని అపాయింట్ చేస్తారు. ఇక్కడ నేను హైలైట్ చేసి పెట్టాను సార్ ఆల్రెడీ. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారిని అపాయింట్ చేస్తారు. సి సార్, ద కోర్ట్ మే అపాయింట్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. విచ్ మెజిస్ట్రేట్? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ of the area where the property is situated or any other officer that may be nominated by the district magistrate to perform the functions of an administrator of such property. Administrator of such property. Could you answer? District magistrate to perform the functions of an administrator of seized or forfeited property. Okay sir, hope I am clear with this. So my answer could clear sir, district magistrate. Right sir. With another Bear Act, we will meet in next class. Bye bye, take care. Yeah.